నమస్తే అండి. నా పేరు ప్రతాప్. గోల్డ్ సికా లిమిటెడ్ సీజీఓని. రాబోయే కొత్త సంవత్సరం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు బాగా అందరికీ ఇంట్రెస్టింగ్‌గా ఉండే టాపిక్ ఏంటంటే గోల్డ్ ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇది ఇంకా పెరుగుతుందా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే గనక గోల్డ్ ఇలాగే ఇంకొన్నాళ్ళ పాటు ఇలాగే ఉంటుంది. వచ్చే నెల జాన్యువరి ఎండింగ్ వరకు కూడా గోల్డ్ ఇదే రేట్‌లో అటు ఇటుగా ఒక రూ. 100 అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అని చాలామంది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నారు. సో, ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుంది అనేది ట్రంప్‌కి తప్ప ఎవరికీ తెలియదు ప్రస్తుతానికి. సో, ట్రంప్ తీసుకున్న నిర్ణయం కనుక ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక, దాని మీద డాలర్ ఇంపాక్ట్ పడేటుంటే కనుక, డాలర్ రేటు పెరిగేటుంటే కనుక ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది. ఇప్పుడే ఉన్న పరిస్థితుల్లో రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక 25 ఎండింగ్ వచ్చేటప్పటికి గోల్డ్ ప్రైసెస్ ఖచ్చితంగా కొంచెం పెరుగుతాయి. 100% ఇప్పుడున్న దానికంటే కూడా పెరుగుతాయి. కాకపోతే ఎంత పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అన్నది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. గ్లోబల్ సినారియోస్ చాలా ఉన్నాయి. వాటి మీద డిసైడ్ అయి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ముందే చెప్పినట్టు ట్రంప్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చాలా 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 ఇంపార్టెంట్. గోల్డ్ ఎంత కొంటున్నారు, ఈ ధరల పెరుగుదల తగ్గుదల వల్ల ఏమన్నా బాగా ప్రైసెస్లో ఫ్లక్చుయేషన్స్ వల్ల సేల్స్ ఏమైనా తరిగాయా పెరిగాయా అంటే సేల్స్లో ఏమీ తేడా లేదు. ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. కొనేవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. దానిలో మార్పులు ఏమీ పెద్దగా లేవు. మనం ఊహించినట్టుగా మార్కెట్ భారీగా పతనం అయిపోవడం కానీ లేకపోతే భారీగా పెరిగిపోవడం కానీ లేదు. ఇదే మీకు జాన్యువరి ఎండింగ్ దాకా కూడా ఇలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తే కనుక చారిత్రాత్మకంగా కూడా భారతదేశంలో బంగారపు నిల్వలు చాలా ఉన్నాయి. నిల్వలు అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హౌస్ హోల్డ్ నిల్వలు, లేడీస్ దగ్గర కానీ లేకపోతే సేవింగ్స్గా దాచిపెట్టుకున్న నిల్వలు చూస్తే కనుక మీరు ప్రపంచంలో అతిపెద్ద దేశాలైన 7-8 దేశాలను కలుపుకుంటే కూడా మన దగ్గర ఎక్కువ ఉందని ఒక రికార్డ్ అయితే ఉంది. కాకపోతే అది అఫీషియల్ అన్అఫీషియల్ మనకి తెలియదు. కాకపోతే మన దగ్గర సేవింగ్స్, ఇంట్లో ఉండే సేవింగ్స్ చాలా ఉన్నాయి. సో మీరు అన్నీ కలుపుకుంటే కనుక గ్యారంటీగా ఇప్పుడు ఏదో ఒక న్యూస్ వచ్చింది, ఒక 7-8 దేశాలతో కలిపితే 20,000 టన్నుల దాకా బంగారం ఉంటుంది, అది మన స్త్రీల దగ్గరే ఉంది ఇండియాలో అని నన్ను అడిగితే కనుక నా పర్సనల్ అభిప్రాయం అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో జనరేషన్స్ నుంచి బంగారాన్ని దాచిపెట్టుకునే అలవాటు ఉంది. దాని వాల్యుయేషన్ వేస్తే కనుక ఈ రోజుల్లో అది ఖచ్చితంగా ఇంతకంటే చాలా ఎక్కువే ఉండొచ్చు. మూడోది వచ్చేసి ఈ రేట్లు ఇంకా ఎంతవరకు పెరగచ్చు, ₹1,00,000 దాకా వస్తుందా అని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మీరు గమనించుంటే ఒక 3-4 నెలల క్రితము కొంతమంది 2 లక్షలు కూడా అయిపోతుంది అని ఒక టైప్ ఆఫ్ ప్యానిక్ మనం క్రియేట్ చేస్తున్నాము. దాంతో ఏమవుతుందంటే అనుకోకుండానే గోల్డ్కి డిమాండ్ పెంచేసుకోవడం, మనకు తెలియకుండా ఏమైనా నష్టపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹1,00,000 అవుతుందా, 2 లక్షలు అవుతుందా, 10 లక్షలు అవుతుందా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, అనవసరంగా లేనిపోయిన అపోహలు పెట్టుకొని ఎక్కువగా కొనేసుకోవడం కానీ ఎక్కువగా అమ్మేసుకోవడం కానీ చేయకండి. జనవరి ఎండింగ్ వరకు కూడా మనకి పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ప్రభావం పెద్దగా ఏమీ ఉండదు. ఇలాగే 76,000 77,000 మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు తొందరపడి ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఒక ప్యానిక్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ తెచ్చుకోకండి. జనవరిలో ఒక్కసారి ఆయన తీసుకున్న తర్వాత అప్పటి పరిస్థితుల్ని బట్టి, అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రేట్లు పెరుగుతాయా లేదా అనేది ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ మనం వేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా మనకి చాలాసార్లు డేటా అనాలిసిస్ చాలామంది చేస్తున్నారు. ఒక 25-30 సంవత్సరాల నుంచి డేటా తీసుకొని ఆ ట్రెండ్ అనాలిసిస్ చేసి చెప్తున్నారు. గోల్డ్కి వచ్చేటప్పటికి మాత్రం దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ తోటి సంబంధం లేదు. ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్. చాలామందికి ఇది ఒక పర్సనల్ బిలాంగింగ్. సెక్యూరిటీస్ మార్కెట్ వాటిల్లో ట్రెండ్ అనాలిసిస్ లాగా ఇక్కడ మనం చేయలేము. మనం చూసే ఉంటాము, యుద్ధాలు జరిగినా కూడా గోల్డ్ ధరలతో పెద్దగా సంబంధం లేకుండా ఉంది. స్టాక్ మార్కెట్లు పడిపోయినా కొన్ని సందర్భాల్లో గోల్డ్ అలాగే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ట్రెండ్ అనాలిసిస్ చేసుకొని లేనిపోని అపోహలకు పోయి తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. జనవరి దాకా వెయిట్ చేయండి. జనవరిలో ఆయన తీసుకున్న పాలసీ డెసిషన్ని బట్టి ఎలా ఉంటుంది అనేది మనం ఒక కేటగారికల్గా చెప్పే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఎవరు తొందరపడద్దు. తగ్గినప్పుడు వీలుంటే చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కొని పెట్టుకోండి. బంగారాన్ని మించింది ఏదీ లేదు, దాన్ని దాచుకోవడంలో తప్పులేదు. నమస్తే అండి, నా పేరు వెంకటేష్, సికింద్రాబాద్ జేఎల్ జ్యువెలర్స్ నుంచి మాట్లాడుతున్నాను. గోల్డ్ రేట్ ప్రజెంట్ 24 క్యారెట్ వచ్చి 78,800 ఉందండి. లాస్ట్ 20 డేస్ బిఫోర్ వచ్చేసి రేటు 82,800 ఉండే. కంపారిటివ్లీ ఇప్పుడు $US కొంచెం వీక్ ఉంది. అప్కమింగ్లో ట్రంప్ ఒకసారి సీట్ మీదకి వచ్చినాక మళ్ళీ $US స్ట్రాంగ్ అవుతుందండి. ఇప్పుడు 3 బేసెస్లో గోల్డ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఒకటి సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఇన్వెస్టర్ సెంటిమెంట్స్ అండి. మన ఇండియాలో గోల్డ్ అనేది ఒక మోజు, ఇష్టం, అందరూ అదొక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవుతారు. ఓవరాల్ ది వరల్డ్ గ్లోబలైజ్డ్గా
గోల్డ్ మీద ఇండియాలో ఇన్వెస్ట్ చేసే అంత పబ్లిక్ ప్రపంచంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అండి. ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మాత్రం దే గెట్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ రిటర్న్స్.